మీరందరూ కూడా చక్కగా ఈ నవరాత్రుల్లో ఇంట్లో లక్ష్మీ తల్లి అవ్వచ్చు, దుర్గాభవన్ అవ్వచ్చు, గంగాణం తల్లి అవ్వచ్చు, ఏ గుడికైనా సరే వెళ్ళి ఇంట్లో ఏదో ఒక పటం పెట్టుకొని పూజ చేసుకుంటారని నేను పదే పదే చెప్తున్నాను. అర్థమైందా? గౌరీ సోదరి పెట్టుకోవచ్చు, లేకపోతే పొట్లం మీ ఇష్టం, ఏ పుటాన్ని పెట్టుకొని క్రిస్మస్ చేసుకోండి, బాగుంటుంది. మీ కుటుంబాల్లో ఎలాంటి చెడు పీడలు లేకుండా పోతాయి. అలాగే మేము చర్చికి వెళ్తూ ఉంటారు, చక్కగా యేసుప్రభు ఫోటో పెట్టుకొని చక్కగా ఒక కొవ్వు తెలిగిచ్చేసి రోజు పొద్దున సాయంత్రం ఆ ప్రభు ముఖాన్ని అలా శుభ్రంగా తుడిచేసి, నాయన నువ్వేనయ్యా మా కుటుంబం కావాలని వేడుకొని వెళ్తే మీకు జయం కలిగిద్ది. అంతేగాని లేవగానే అన్నం వండుకున్నాం, కడుకున్నాం, వెళ్ళిపోయాం అలా చేసుకోమాకండి. లేవగానే అబ్బా ఇంకేముందో తలదూకున్నాం, సెల్ ఫోన్ జైలు వేసుకొని టచ్ ఫోన్ వచ్చిన కాడి నుంచి భగవంతుని మర్చిపోయారు ఎవరు కూడా. అర్థమైందా? నేను చెప్పేది పక్కా చెబుతున్నాను. టచ్ ఫోన్ వచ్చిన కాడి నుంచి అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియకుండా మానవులు అలా ఇదైపోతున్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే ఇది వేదాంతం కాదు, ఒరిజినల్ సిద్ధాంతం నేను చెప్పేది. మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, బామ్మగారు కానీ తాతగారు కానీ వాళ్ళకి ఫోన్ ఇట్లా చెప్తున్నారు ఏంటని మాట్లాడినా ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడతాను, అవునా కాదు? అలాగే ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ ఉంటారు, చక్కగా ఖురాన్ చదువుకొని నమాజ్ చేసుకొని చక్కగా వెళ్ళండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే, నాకేదో యూట్యూబ్ ఛానల్ వారు కప్పులు ఇస్తారు, బంగారు ఇస్తానని కాదు. మీ కుటుంబాలు ఎలాగైతే ఉన్నాయో నేను ఎలా పచ్చగొండాలి అలాగే మీరు పచ్చగొండాలి, మీ ద్వారా వాళ్ళు పచ్చగొండాలి. అలాగా అంటే ఒక మెట్టు కట్టాక రెండు మెట్టు ఎట్లా కట్టుకుంటూ వెళ్తాము అలాగా ఉండాలి. కానీ అప్పుడు మనము జ్యోతి అయిపోయినా కూడా మన ఆత్మకి భగవంతుడు శాంతి కలిగించే అవకాశాలు. అర్థాక జై నాకు. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు, వాళ్ళ ఆత్మలు భూమి చెందాలని కోరుకుంటున్నాను. జై నాకు.